హాయ్ ఫ్రెండ్స్, ఇగో నేనైతే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాను. మా అమ్మది 8 నెలల మాసికం. మా అమ్మ మమ్మల్ని వదిలేసి 8 నెలలు అవుతుంది అన్నట్టు. అలా అని పొద్దున్నే లేసాము. ఈసారి మా పెద్దమ్మ వాళ్ళు ఎవరు రాలేదు. మా చెల్లెనే కట్టెల పొయ్యి మీద చేయాలి చాలా కాబట్టి కానీ కట్టెలు అంటు పెట్టాము. తర్వాత ఎసరైతే పోసాము. మా నాన్న పోసాడు. ఈసారి మేమే వంట చేస్తున్నాము. పెద్దమ్మ వాళ్ళు పని ఉందని వదిన వాళ్ళు ఇంకెవరు రాలేదు. చూడండి, అన్నం అయితే వండేసాము. దాని తర్వాత కర్రీ చేస్తున్నాము. అన్నము, చికెను. ఎందుకంటే ఇంకా ఈరోజు అమ్మ దగ్గరికి ఆడికి వెళ్ళాలి కాబట్టి తిరుపతి దగ్గరికి చికెన్ తొందర మార్నింగే వండేసాము. అన్నము ఎప్పుడైనా మనది మనమే చేసుకోవాలి. ఎందుకంటే ఒకరి మీద ఆధారపడితే అసలు కాదు. పోయినసారి అలాగే వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేసే వరకే లేట్ అయిపోయింది అనేసి ఈసారి మేమే వండుకుంటున్నాము. నాన్న, నేను, చెల్లె. చూడండి, చికెన్ అయితే వేసేసాము. ఇప్పుడు చికెన్ వండిన తర్వాత మా పెద్దమ్మ వాళ్ళు వచ్చారు. వండుతున్నప్పుడు చికెన్ అయితే అయ్యింది. కట్టెల మీద చేస్తే బాగుంటుంది అనేసి కట్టెల మీద చేస్తున్నాము. మా వదిన మా చెల్లెనేమో అక్కడికి తీసుకెళ్ళడానికి పువ్వులు రెడీ చేస్తున్నారు, దండ కడుతున్నారు. చికెన్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, అన్నము, కర్రీ ఇవన్నీ వండాక అన్నీ అక్కడికి తిరుపతి దగ్గరికి తీసుకెళ్ళాలి. అందుకనే త్వరగా వండాము. ఇక్కడికైతే వచ్చాము. ప్రతి నెల లాగానే ఈ నెల కూడా వచ్చేసి మొత్తం వాటర్తోని మంచిగా నీట్గా కడిగి మా వదినే, నేను, మా తమ్ముడు అందరం కలిసి మొత్తం నీట్గా కడిగాము. కడిగిన తర్వాత బొట్లు పెట్టాలి. బొట్లు అయితే పెడుతున్నాము. అందరం మా రిలేషన్ వాళ్ళు, అత్తయ్య వాళ్ళు అందరూ ఇక్కడికి వచ్చారు. మా తమ్ముడు కూడా వచ్చాడు. ఎప్పుడు లేటుగా వస్తుండే, వాడు ఈసారి తొందరనే వచ్చారు. 1 డే బిఫోరే వచ్చాడు. చూడండి, అన్నీ మొత్తం బొట్లు అయితే పెట్టాలి మంచిగా నీట్గా. బొట్లు పెట్టిన తర్వాత అక్కడ దీపం ఉంటుంది, దీపం వెలిగించాలి, పూలదండ వేయాలి. బొట్లు పెట్టడం అయితే వెనకాల ముందు కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఇంటి దగ్గర కట్టినాం కదా పువ్వులు, ఆ పూలదండ అయితే వేస్తున్నాము. మనం ఇంటి దగ్గర అన్నీ వండుకొచ్చినవి ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇక్కడ ముందు పెట్టాలి. అసలు మాకైతే అడిగి పోగానే ఏడుపు అసలు ఆగట్లేదు. ఎంతైనా మా అమ్మ ఉంటే అది వేరేలాగా ఉంటుంది. చాలా బాధ అనిపిస్తుంది తలుసుకుంటేనే. దీపం అయితే పెట్టాము. ఎండ అయితే ఫుల్ కొడుతుంది, మామూలు కొట్టట్లే ఎండ. అందరం ఒక్కొక్కరు ఎండలో అయితే ఇబ్బంది పడుతున్నారు, మామూలు కాదు. అన్ని దీపం అయితే వెలిగించాము. వెలిగించిన తర్వాత మేము ఇంటి దగ్గర నుండి తెచ్చాము కదా వంటలు, అన్నము, చికెను, పూరీలు అన్నీ అక్కడ ఒకటి విస్తారాకేసి దాంట్లోకి అన్నం వేసి కర్రీ కూడా వేసి మొత్తము కూల్ డ్రింక్స్, కళ్ళు అవన్నీ కూడా తెచ్చాము. తెచ్చినవన్నీ అక్కడ ముందు పెట్టి ఫస్ట్ మా తమ్ముడు తలగోరు పెట్టింది వాడే కాబట్టి వాడు కొంచెం తుంచి అవన్నీ ఒక్కొక్కటి అందులో లోపల వేయాలి. అక్కడ హోల్ ఉంది కదా, ఆ హోల్లో వేయాలి. ఫస్ట్ తను వేసిన తర్వాత మా తమ్ముడు వేశాక మేము కూడా అందరం వేసాము ఒక్కొక్కరు. చూడండి, అన్ని బొట్లు, పువ్వులు, దండ అవన్నీ పెట్టి మేము తెచ్చినవన్నీ పెట్టి అక్కడ వాటరు, తులసి, ఇవి థమ్సప్ అవన్నీ పోసి ఒక్కొక్కరు అందులో వేసి అలా దండం పెట్టేసుకోవాలి. ఫస్ట్ మా తమ్ముడు వేశాడు. వేసిన తర్వాత మా అత్తయ్య వాళ్ళు, మేము, మా చెల్లె వాళ్ళు, మా వదిన వాళ్ళు అందరం అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు అందులో వేయాలన్నట్టు. అట్లా మా దాంట్లో అయితే ఇలా ఉంటుంది. మీ దాంట్లో ఎలా ఉంటుందో నాకు కామెంట్ చేయండి.
చూడండి మేమైతే ఇలా చేస్తాం ప్రాసెస్, ప్రతి నెల అలానే చేస్తాం అనుకో. నెక్స్ట్ మా నాన్న కూడా అన్నీ వేస్తాడు. తమ్ముడు తర్వాత నాన్న వేసినాక మా అక్క తర్వాత నేను, నా తర్వాత మా చెల్లె, మా అత్తయ్య వాళ్ళు, ఇక అందరం వేస్తాము. వామ్మో అసలు మామూలుగా కాదు అక్కడికి వెళ్ళాక ఎండలో. ఈసారి అయితే ఈ నెల మస్తు ఇబ్బంది పడ్డాము, చాలా అంటే చాలా. ఎందుకంటే ఎండాకాలం కదా ఇప్పుడు, అసలు అక్కడ ఒక చెట్టు కూడా లేదు, ఏమీ లేదు, మామూలుగా లేదు, ఎండ మస్తు ఎండ ఉంది అసలు. అయినా కూడా కంపల్సరీ నిదానంగా అన్ని కార్యక్రమాలు చేసే వెళ్ళాము అక్కడ నుండి. చూడండి వేస్తున్నప్పుడైతే అసలు మస్తు బాధ, అంటే చాలా బాధ అనిపించింది. ఇలాంటి పరిస్థితి అయితే ఎవ్వరికి రాకూడదు అసలు మామూలుగా అయితే. ఎందుకంటే మాకు మా అమ్మ లేకపోతే అసలు చాలా అంటే చాలా బాధగా అనిపిస్తుంది అసలు, మామూలు కాదు. తర్వాత మా చెల్లె వేసింది. మస్తు ఇబ్బంది పడుతున్నా, మా అమ్మ లేని లోటైతే స్పష్టంగా తెలుస్తుంది మాకైతే అసలు. ఎప్పుడైనా అమ్మ ఉన్నప్పుడే అనుభవించాలి, మాట్లాడాలి. కొంతమంది అంటారు ఏంటి ఊకే పొద్దున్న లేస్తే ఫోన్లు అమ్మతోని గంటలు గంటలు మాట్లాడతారు అని అంటారు, కానీ మాట్లాడాలి. మన క్షేమం కోరేది అమ్మ కాబట్టిగా ప్రతి ఒక్కరు తిన్నరా, ఉన్నరా, పిల్లలు బాగున్నారు అలా అని అడిగేది. అందరు అనుకుంటారు ఫ్రీ కాలే కదా మాట్లాడుతుంది అని అంటారు. ఇప్పుడు డబ్బులు పెట్టి మాట్లాడదామన్నా కూడా అమ్మ లేదు కదా, ఎప్పుడైనా ఉన్నప్పుడే మాట్లాడాలి. లేకపోతే మనం ఎన్ని డబ్బులు పెట్టినా ఏం చేసినా తిరిగి రాదు కదా అమ్మ అయితే. మా అమ్మ ఉన్నప్పుడు అందరూ బాగున్నారా, తిన్నారా, పిల్లలు స్కూల్కి వెళ్ళారా, నువ్వు అన్నం తిన్నావా అని అడిగేది. ఇప్పుడు ఎవరైనా మన అమ్మ కిందికి రాలేరు ఎవరైనా అసలు. చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. ఇక చూడండి మేమైతే వచ్చిన వాళ్ళందరం ఇక్కడ వేసేసాము. మా అన్నయ్య వాళ్ళు థమ్సప్ ఉంది కదా, అది కూడా అందరికీ పోసేసి మేము మళ్ళీ మిగతా కొంచెం అన్నం సపరేట్ ఉంటుంది, అన్నం కర్రీ అక్కడ అందరూ ఒక్కొక్కటి ఇట్లా ప్రసాదం లాగా తినేయాలి మొత్తము, కర్రీ ఉన్న అది కలిపి. ఇక అక్కడైతే ప్రతిసారి ఈ పరిక పండ్ల చెట్టు తడుతుంది అనేసి ఇక మా అక్క ఉన్న మా వదిన వాళ్ళు ఇటు వెనక్కి ఇలా అంటున్నారు చూడండి. ఇక చాలా ఎండ మరి అసలు మామూలుగా కాదు. అందరం అయితే చేసాము. అక్కడ నుండి అయితే ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఫోటో దగ్గర దండ వేసి మళ్ళీ పువ్వులు మళ్ళీ మేము వండినవన్నీ పెట్టేసి మళ్ళీ మొక్కుకున్నాము. ఇంటి దగ్గర కూడా ఇలా పెడతారు, మేమైతే ఇలా పెడతాము. మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మనం వండినవన్నీ ఇంట్లో పెట్టేసి మళ్ళీ బియ్యం తీసేసి అయ్యగారికి ఇస్తాము. మేమైతే ఇలా చేస్తాము. ఇప్పుడైతే 8 months కంప్లీట్ అయిపోయింది ఈ రోజు వరకు. అమ్మనైతే చాలా అంటే చాలా మిస్ అవుతున్నాను. చూడండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ మరి.